చూద్దాం. కూటమి ఎంపీలు ఎమ్మెల్యేతో సీనియర్ మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు అని అన్నారు. ఏపీలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది అని, అందుకే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు అని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఎంపీలు ఎమ్మెల్యేలతో సీనియర్ మంత్రులు ముఖ్యంగా అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టెలికాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితం జరిగింది. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి అని చెప్పి వైసీపీ ప్లాన్ చేస్తుంది అని వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారు. ఆ ట్రాప్ లో మనం పడొద్దు అని కూడా వాళ్ళందరికీ హితవు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చేదరించుకుంటున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు ఈ బూతులు మాట్లాడుతున్నారు అని కూడా వ్యాఖ్యానించారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ఏపీకి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలి అని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారని, వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ ట్రాప్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పడొద్దు అని కూడా చెప్పారు. నిన్న మొన్న జరిగిన సంఘటనలపై కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా మంత్రులు ఎమ్మెల్యేలకు, అదేవిధంగా పార్టీ నేతలకు, మండల పార్టీ అధ్యక్షులకి, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ కూడా చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా వైసీపీ ట్రాప్ లో పడొద్దని, ఇప్పటికే వైసీపీ ఇలా చేయటం వల్లనే 2024లో వాళ్ళకి ప్రజలు చేతరించుకున్నారని, వాళ్ళకి అధికారం లేకుండా చేశారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక వైసీపీ చేసే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ బూతులు మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళు వివరించారు. గత 20 నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారని కూడా చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్య వాళ్లే సృష్టిస్తున్నారని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు నీలిమ. రైట్, థాంక్యూ రామారావు.